హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఆహా వాళ్ళు మళ్ళీ మన కోసం అయితే ఒక మలయాళం మూవీని తెలుగులో డబ్ చేసి తీసుకొచ్చేసారండి. ఆ మూవీ పేరు కూడా ఆహానే. సో ఈ మూవీ ఎలా ఉంది, వీకెండ్కి ట్రై చేయొచ్చా లేదా యాజ్ ఈజ్గా రాడ్ సినిమానే తెచ్చారా అనేది ఇండెప్ తెలుగులో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి టగ్ ఆఫ్ వార్లో ఊరికి మంచి పేరు తెచ్చే టీమే ఆహా. అలాంటి టీం అయితే సడన్గా ఆగిపోతారు. అసలు వాళ్ళు ఎందుకు ఆగిపోయారు అండ్ ఈ ఆహా అనే టీం మళ్ళీ కలిశారా లేదా ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. గిమ్లో పాజిటివ్ విషయానికి వస్తే ఈ మూవీ స్టోరీ లైన్ కానీ థీమ్ కానీ చాలా అంటే చాలా బాగుందండి. టగ్ ఆఫ్ వార్ అనేది అని ఎక్కడ కూడా ఎక్స్‌ప్లోర్ చేయలేదు ఏ మూవీలో కూడా. సో, ఆ మూవీని తీసుకొని దాని చుట్టూ క్యారెక్టరైజేషన్స్‌ని గాని, ఎమోషన్స్ గాని బాగా బిల్డ్ చేసుకున్నారు. సో, బేసిక్ స్టోరీ లైన్ చిన్నగా ఉన్నా గాని దీంట్లో అయితే సబ్ ప్లాట్స్ చాలా ఉన్నాయండి. అండ్ ఆ ప్లాట్స్ అన్నీ కూడా చాలా బావుంటాయి. అందరికి ఇంటర్నల్‌గా ఒక కాన్ఫ్లిక్ట్ కూడా నడుస్తూ ఉంటుంది. సో, ఆ కాన్ఫ్లిక్ట్‌ని అయితే వదిలేయకుండా చాలా బాగా ఎక్స్‌ప్లోర్ చేశారని చెప్పాలి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో అయితే ఒక సీన్ ఉంటుందండి బెంగాల్ ప్లేయర్‌ది. అదైతే చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఇంకా మాస్టర్ రోల్‌లో ఒక ఆయన చేశారండి. ఇంద్రజిత్ పృథ్వీరాజ్ గారు అంట. ఇందాక గూగుల్ చూసాను. ఆయన పృథ్వీరాజ్ సుకుమారన్ గారి బ్రదర్ అనమాట. సో, ఆయన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. యాక్టింగ్ కూడా టూ గుడ్ అని చెప్పాలి. అండ్ ఆయనకు ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందండి. ఆ మూవీలో అయితే చాలా బాగా ప్లే చేశారు ఆ ఫ్లాష్ బ్యాక్‌ని కూడా. సో, ఈ ఫ్లాష్ బ్యాక్‌ని మొత్తం ఒకేసారి చూపించకుండా మూవీతో పాటు ప్యారలల్‌గా ప్లేస్ చేయాలన్న అటెంప్ట్ బాగుంది. అండ్ అలానే అది వర్కౌట్ అయింది కూడా. అండ్ ఇంకా ఆల్రెడీ మనకు తెలుసు కదా మాలీవుడ్ వాళ్ళు సినిమాటోగ్రఫీ ఎరగదీస్తారండి. ఈ మూవీలో కూడా చాలా బాగా తీసుకున్నారు. ఎస్పెషల్లీ టాప్ యాంగిల్స్‌లో అయితే టాప్ నాచ్ అనిపించింది. ఇంకా బీజీఎం కూడా యావరేజ్ అనిపించిందండి. ఈ మూవీలో నెగెటివ్స్ విషయానికి వస్తే ఏం ప్రాబ్లం లేదండి. 135 మినిట్స్ ఉంది రన్ టైమ్. కాకపోతే మూవీ అయితే షార్ట్ ఫిల్మ్‌లా ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలా అయితే చాలా లాంగ్ ఫీల్ వచ్చింది నాకైతే. సో, కంప్లీట్‌గా డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ ప్రాబ్లమ్ అని చెప్పాలండి. చాలా వరకు షార్ట్స్ అన్నీ కూడా ఎంగేజింగ్‌గా తీయలేకపోయారండి. దాన్ని ప్రెజెంట్ చేయడం కూడా చాలా బాలేదు. ఎడిటింగ్ కూడా చాలా వర్స్ట్ అనిపించింది. సో, ఎంగేజింగ్‌గా లేకపోవడం వల్ల ఆ స్క్రీన్ ప్లే వల్ల అయితే మనమైతే పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేమండి మూవీలో. అండ్ మూవీ సెటప్ కూడా చాలా ఎక్కువ టైం తీసుకున్నదని నాకు అనిపించింది. అండ్ దీనికి తోడు మేజర్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అయితే పెద్దగా అనిపించదండి. ఎవరి కాన్ఫ్లిక్ట్ వాళ్ళకి ఉండుంటుంది. దాన్నైతే ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా కాబట్టి ఒక పవర్‌ఫుల్ యాంటాగనిస్ట్ ఉంటే బాగుండేది. అదేమీ లేకుండా వీళ్ళ కాన్ఫ్లిక్ట్‌నే పెద్ద విలన్‌లా చూపిస్తారు అంతే. సో, అదైతే కొద్దిగా మైనస్ అయిందండి ఈ మూవీకి. ఇంకా ప్రతి సీన్ కూడా ప్రెడిక్టబుల్‌గా పాచనగా పచ్చడిలాగా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో, ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ జస్ట్ టైమ్ పాస్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పాలండి. సో, జస్ట్ వన్ టైమ్ వాచబుల్ చేయొచ్చు అంతే. సో, ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.